అండ్ మనం ఎంతగానో ఎదురు చూస్తున్న సంక్రాంతి పండుగ రానే వచ్చేసింది. ఈరోజు మొదటి రోజు భోగి పండుగ కదా! ఈరోజు పిల్లలకి బాగా సందడిగా ఉంటుంది. పిల్లల్ని ఉదయాన్నే లేపి నలుగు పెట్టి తలస్నానం చేయించి కొత్త బట్టలు వేసుకుని అందంగా రెడీ భోగి మంట దగ్గరికి గోగు పిడికల దండ వేయడానికి అయితే వస్తారు. మా అక్కగారి అబ్బాయి కూడా గోగి మంటలో గోగు పిడికల దండ అయితే వేస్తున్నాడు. ఈసారి మా ఇంటి దగ్గర చాలా పెద్ద మంట అయితే వేశారు. 5 గంటలకే వేయడం వల్ల తెల్లారేసరికి మంట అంతా కూడా మండిపోయి చిన్న మంట అయితే అయిపోయింది. మేము కూడా భోగి మంట దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని కొన్ని సెల్ఫీలు తీసుకుని ఇంటికి వచ్చేసి అమ్మ టిఫిన్ కింద గారెలు అయితే వేసింది. టిఫిన్ చేసేసిన తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అక్క వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారని చెప్పేసి అందరం సరదాగా ఫస్ట్ టైం కోడిపందాలు చూడడానికి అయితే వెళ్ళాము. ఎప్పుడు కూడా మమ్మల్ని తీసుకొని వెళ్ళరు, ఎందుకంటే జెంట్స్ ఎక్కువగా ఉంటారు కదా, లేడీస్ రాకూడదని చెప్పి. ఈసారి జనం తక్కువగా ఉన్నారని చెప్పేసి తీసుకెళ్లారు. ఒక్క పందెం కూడా చూడడానికి వీలైతే కుదరలేదు. చుట్టూ ఉన్న స్టాల్స్ అలా కొంతసేపు అలా తిరిగేసి ఇంటికి అయితే వచ్చేసాం. మా పండుగ ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.